మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుని యొక్క మాటలు వినుటకు, ఆ మాటలు ద్వారా మనము ఆయన రూపంలోనికి రూపాంతరం చెందుటకు, ఆయన మాటలు మనము ఈ లోకంలో ఆ తాను ఆశించినటువంటి మార్గంలో నడుచుటకు ఉపయోగకరమైనటువంటి మాటలు. మరియు ఏ విషయమందు మనము తక్కువగా కనపడుచున్నామో, లేదా ఏ విషయములో మనము బాధపడుచున్నామో, ఏ ప్రశ్నలున్నాయో, సందేహాలున్నాయో వాటికి వాక్యము ద్వారా మనము పరిష్కారాలను తెలుసుకొనవచ్చును. 35వ కీర్తనను ధ్యానం చేస్తున్నాము. 35వ కీర్తన 16వ వచనము ధ్యానం చేసుకుందాము. విందు కాలమునందు దూషణలాడు వదరుబోతుల వలె వారు నా మీద పండ్లు కొరికిరి. విందు కాలమునందు దూషణలాడు వదరుబోతుల వలె. విందు కాలము అంటే ఒక అందరూ కలిసి పండగ సందర్భంలో, ఒక ప్రత్యేక కార్యక్రమములో కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఒక గుంపు వారు ఉంటారు. ఆ గుంపు వారు బాగా అరుస్తూ ఉంటారు. ఎవరైనా ఆ సమయంలో అడ్డు వస్తే వాళ్ళు చాలా పండ్లు కొరికేస్తారు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భము. విందు కాలమందు వదరుబోతులు పండ్లు కొరుకువారు. ఈ విషయము దావీదు గారి జీవితంలో మరి ఎప్పుడు జరిగిందో మనకు తెలియదు. విందు కాలమందు పండ్లు కొరుకువారు, వదరుబోతులు. బైబిల్లో మనం చూస్తే అంటే భోజనం విషయంలో భోజనము కొరకు పోట్లాడేవారు, అరిచేవారు, పండ్లు కొరికేవారు. ఇది ఎంత ప్రమాదకరమో బైబిల్లో కొన్ని సంఘటనలను మనం తీసుకొని ధ్యానం చేయవచ్చు. మొట్టమొదటిగా ఇశ్రాయేలీయులు సంఖ్యాకాండము 11వ అధ్యాయములో ప్రారంభము నుండి చూడండి. జనులు, మొదటి వచనము, ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపం రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంలో నొక కొనను దహింపసాగాను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకున్నప్పుడు ఆజ్ఞ చల్లారెను. తర్వాత 4వ వచనంలో చూడండి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలును మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు. ఇక్కడ ఒక గుంపు వారు ఇశ్రాయేలీలు మోషే గారి మీద పండ్లు కొరుకుతున్నారు. కారణం ఏంటంటే మాంసాపేక్ష. ఇక దానికి వారు 5వ వచనం నుండి, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరగాయలను, ఉల్లిపాయలను ఇవన్నీ కూడా అవన్నీ అప్పుడు మా ప్రాణములను తెప్పరిల్ల చేశాను. ఈ మన్నా కాక మా కనుల ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకొనిరి. తర్వాత మోషే గారు ప్రార్థన చేస్తున్నట్టు మనము ఈ అధ్యాయములో మనం చూస్తాము. కింది వచనాల్లో మనం చూస్తే 18వ వచనం,
నీవు జనులను చూచి ఇట్లనుము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసం తిందురు, యెహోవా వినున్నట్లు ఏడ్చి, మాకు ఎవరు మాంసం పెట్టుదురు, ఐగుప్తులో మాకు బాగుగానే జరిగిందని మీరు చెప్పుకొంటిరి గనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. ఒక దినం కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, ఆ 1 నెల దినముల వరకు మీరు మాంసమును తిందురు. ఇదే అధ్యాయంలో చివరిగా మనం చదువుదాము. 34వ వచనము, 35వ వచనంలో, మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున చనిపోయారు. ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడెను. జనులు కిబ్రోతు హత్తావా నుండి హజారోతుకు ప్రయాణమైపోయి హజారోతులో దిగిరి. మాంసాపేక్షతో భోజనం విషయంలో పండ్లు కొరికినటువంటి వారి గతి ఇది. మనకు ప్రకటన గ్రంథములో నరకములో వేయబడేటటువంటి గుంపు ఎవరు వేయబడతారు నరకంలో? ఆ యొక్క పట్టికలో తిండిబోతులు, మిగిలినటువంటి కేటగిరీస్తో పాటు తిండిబోతులు పరలోక రాజ్యంలో చేరరు. భోజనం కొరకు వారు ఎంత దూరమైన వారు వెళ్తారు. అయితే ప్రస్తుతము మనము క్రైస్తవ సంఘముగా పిలువబడుతున్నటువంటి మనకు కూడా ఒక ఆజ్ఞ 11వ అధ్యాయములో 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 21వ వచనం. 1 కొరింథీ 11వ అధ్యాయము. ఇక్కడ కూడా భోజనాలు జరుగుతున్నాయి. ప్రభు బల్ల పేరట భోజనములు చేస్తున్నారు. ఏలైనగా మీరు ఆ భోజనము చేయునప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనును, మరి ఒకడు మత్తుడవును. ఇది ఒక సమస్య, సంఘములో ఒక సమస్య. ఏంటి ఇక్కడ? అప్పుడు ప్రతి ఇంట రొట్టె విరుచుట, సంఘమంతా కూడుకొని ఆ రొట్టెలు తినుట. దీంట్లో ఒక గుంపు ఉన్నారు, వారు పండ్లు కొరికేవారు. వారు విందులలో, విందు కాలమందు వదరుబోతులు, అరిచేటటువంటి వారు, గట్టిగా అరిచేటటువంటి వారు, ఎవరైనా అడ్డు వస్తే పండ్లు కొరికేటటువంటి వారు. ఆది సంఘంలోనే కొరింథీ సంఘంలోనే భోజనము దగ్గర ఒక బలవంతంగా భోజనాలు చేయడము. దాని ద్వారా సంఘంలో ఏమవుతుంది అంటే, ఒకడేమో బాగా తింటున్నారు ఒక గుంపు వాళ్ళు, ఇంకొక గుంపు వారికి లేకుండా ఉంటుంది. 22వ వచనం, ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదరా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మును మెచ్చుదునా, మెచ్చను? భోజనము విషయంలో వదరుబోతులు, పండ్లు కొరికేటటువంటి వారు, వారికి సందేశము, పాఠం ఏంటంటే, మీకు ఇండ్లు లేవా? అన్నపానములు పుచ్చుకొనుటకు, ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? ఇది సంఘంలో ఆ దినమున, ఇప్పుడు అనేక సంఘాలలో భోజనము అన్నటువంటిది, లేదా ప్రేమ విందులు అన్నటువంటి పేరు మీద మీరు 2-3 రకాల తప్పులు జరుగుతున్నాయి ఇక్కడ. ప్రభు యొక్క భోజనమును మీరు
తిరస్కరిస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. చూడండి, యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడానికి, యేసుక్రీస్తు శరీరమును రక్తమును జ్ఞాపకం చేసుకోవడానికి ఇది మనం చేయాలి. 27వ వచనంలో, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. అయోగ్యముగా అన్న పదములో ఏముందయ్యా అంటే, ఇక్కడ విశ్వాసులను మనము సమానంగా చూడడము లేదు. అక్కడ ఉన్నటువంటి సందర్భము, పౌలు గారు అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటయ్యా అంటే, బలవంతులు ఎక్కువగా, వదరుబోతులు త్వరగా వారు భోజనము చేయాలి. ఇతరులకు ఉందా లేదా అనేటువంటిది చూడకూడదు. ఇట్టి మనస్సు అయోగ్యము అంటే, ఇట్టి మనస్సు, దానితో నువ్వు ప్రభు భోజనంలో ఎలాగూ పాల్గొంటావు? కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను, పరీక్షించుకొనవలెను. భోజనము దగ్గర సమానము, భోజనం దగ్గర సమానత్వం, భోజనం దగ్గర అందరికీ సరిపోతుందా లేదా అని చూచుకొనుట. పరీక్ష చేసుకోవాలి మనం. అంతేగాని నాకు అధికారం ఉందని కానీ, నాకు బలము ఉందని కానీ, లేదా నేను సంఘంలో ప్రత్యేకమైనటువంటి వారిని అని కానీ అలాగూ చేయుట ద్వారా మనము దేవుని సంఘమును అవమానపరుస్తున్నాము. చూడండి 33వ వచనంలో, కాబట్టి నా సహోదరులారా, భోజనం చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకనికొకడు కనిపెట్టుకొని ఉండుడి. మీరు కూడి వచ్చుట శిక్షా విధికి కారణము కాకుండునట్లు ఎవడైనను ఆకలి గొనిన ఎడల తన ఇంటనే భోజనం చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. పేరు ప్రేమ విందు, పేరు భోజనం, కానీ అది శిక్షా విధికి దారి తీస్తుందేమో, పోయి నరకంలో పడే స్థితికి తీసుకుని వెళ్తుందేమో. ఒక్క భోజనం విషయంలో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయములో 3వ అధ్యాయం 18, 19 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచున్నారు. వారి కడుపే వారి దేవుడు. కోటి విద్యలు కూటి కొరకే, ఏది చేసినా కానీ కడుపు కొరకే. అట్లా దేవుని నమ్ముకుందామా అంటే అది కూడా కడుపు కొరకే. దేవుని సేవ చేద్దామంటే అది కూడా కడుపు కొరకే. ఏదన్నా భక్తి కార్యక్రమమును జరిగిద్దామంటే అది కూడా కడుపు కొరకే. నాకేంటి లాభం? కాబట్టి ఈ భోజనము ధనాపేక్ష ఉన్నట్టు మాంసాపేక్ష, ఇక భోజనము లేకపోతే చచ్చిపోతానేమో అన్నట్టుగా ఏశావు గురించి రాస్తూ, ఒక్క పూట భోజనము కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్ముకొనిన భ్రష్ట
భ్రష్టుడైపోయిన ఏశావు. ఆయన యాకోబు గారు వంట చేస్తుంటే ఇది తినకపోతే నేను చచ్చిపోతానేమో అంతగా. కాబట్టి భోజనం విషయంలో, విందుల విషయంలో క్రీస్తును కలిగి ఉంటే దాని మీద మనకు ఆశా నిగ్రహం వస్తుంది. ఒక్కొక్కసారి కుటుంబాలలో కూడా కొంతమంది భోజనం విషయంలో ఎంత కొట్లాడతారో. భర్త భార్య మీద భోజనం విషయంలోనే అదెందుకు చేయలేదు, ఇదెందుకు చేయలేదు, ఇదెందుకు తేలేదు, ఇదెందుకు ఇట్లా చేసినావు, ప్లేట్లు పడేసి తిట్టి కొట్టి. పిల్లలు కూడా ఇది ఇది విందు కాలమున వదరుబోతులు అరిచేవారు, పండ్లు కొరికెతారు, పండ్లు కొరికేటటువంటి వారు. క్రీస్తును కలిగి ఉంటే దాని మీద మనకు ఆశా నిగ్రహము వస్తుంది. మనము జీవించడానికి ఆహారం, అంతేగాని దాని కొరకు మనము దేవుని కూడా వాడుకొనుట, భోజనం కొరకు, పోషణ కొరకు దేవుని వాడుకొనుట. మత్తయి సువార్తలో 6వ అధ్యాయములో ఎప్పుడు ఏమి తిందుమా వద్దు, ఎలాగు దేవుని పరిచర్య చేద్దామా, ఎలాగూ దేవుని యొక్క రాజ్యాన్ని వెతుకుదమా, ఎలాగు నేను నీతిని వెతుకుదనా అని ఆ మనస్సు రావాలంటే యేసుక్రీస్తే. ఇవి నియమాలు పాటించుట కాదు క్రైస్తత్వం. రూల్స్ రెగ్యులేషన్స్ పాటించుట ద్వారా దాని మతము అని అంటారు. మార్గం ఎప్పుడవుతుందంటే క్రీస్తును మనము కలిగి ఉన్నప్పుడు, ఆ క్రీస్తు మనలో ఉండి మనకు బోధించే విషయములలో మనం క్రీస్తు చెప్పినట్టు మనము నడుచుకుంటాం చూడండి, దాన్ని అప్పుడు మార్గము అంటారు. మన క్రైస్తవ ప్రవర్తనకు రూల్స్ రెగ్యులేషన్స్ మనకు పునాది కాదు. అట్లయితే ఒక్కొక్క డినామినేషన్కు ఒక్కొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అందరికీ అంతా శరీరానికి శిరస్సు యేసుక్రీస్తు కాబట్టి ఆ యేసుక్రీస్తుని మనం హృదయంలో ఉంచుకునుట ద్వారా క్రీస్తు చెప్పినట్టు మనం ప్రవర్తిస్తాము. క్రీస్తు చెప్పినట్టు ప్రవర్తిస్తాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భోజనం విషయంలో తప్పిపోయే ప్రమాదం ఉన్నది. అంతా జీవించి ఒకవేళ ఆ తీర్పు సమయంలో దేవుడు నాకు తెలుసు నువ్వు మొత్తం నీ పోషణ కొరకే నువ్వు సేవ చేసినావంటే, నువ్వు బ్రతకడానికే, నువ్వు తినడానికే, నిన్ను నువ్వు పోషించుకోవడానికే, ఎప్పుడు కూడా ఏ పరిచర్య చేసినా నువ్వు లాభమును ఆశించావు, నువ్వు బహుమానమును ఆశించావు. బిలాము వలె బహుమానమును ఆశించావు. గెహాజీ వలె నువ్వు బహుమానమును ఆశించావు. మరి ఆ మనసు పోవాలంటే మరలా క్రీస్తే. యూదా పత్రికలో 12వ వచనం, యూదా పత్రిక 12వ వచనం, వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు
తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. వీరు అన్న దానికి పైన వచనంలో 3 గుంపుల వారు అక్కడ కనపడతారు. బిలాము, కయూను, కోరాహు. ఈ కోరాహు గుంపు కూడా ఒకటి ఉన్నది, 250 మంది గుంపు. అది మనకు 16వ అధ్యాయంలో సంఖ్యాకాండంలో చెప్పబడింది. వీళ్ళు కూడా పండ్లు కొరుకుతున్నారు. మోషే గారి మీద, అహరోను గారి మీద పండ్లు కొరుకుతున్నారు. దేనికంటే మమ్మల్నేమో ఈ తెరలు మోయండి, బలిపీఠాలు మోయండి, అవన్నీ చక్కదిద్దండి అని మాకు పని చెప్పారు. మీరేమో విశ్వాసులు తెచ్చిన బలులను అర్పించి దానికి రావలసినటువంటిదంతా మీరు తింటున్నారు. మరి మాకు కూడా కావాలి కదా తిండి. మీరేనా పరిశుద్ధులు, మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా ఆ పని చేస్తాం, మేము కూడా బలిస్తాం, మేము కూడా బలిస్తాము అంటే మరలా తిండి కొరకు పోట్లాడుట, వదరుట, పండ్లు కొరుకుట. వీరు మీ ప్రేమ విందులలో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకునేటటువంటి వారు. అలాగూ కొంతమంది క్రైస్తవ సంఘములో ప్రేమ విందులలో వాళ్ళ వాళ్ళ పార్టిసిపేషన్ అంతా కూడా, వాళ్ళ వాళ్ళ పరిచర్య అంతా కూడా ఏమిస్తారు, ఏం పెడతారు? ఈ మనస్సు. సంఘములో భోజనం చేయుట తప్పు కాదు, అది వాక్యానుసారమే. ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయాలి? పొద్దునుండి సాయంకాలం వరకు ఒక కార్యక్రమం ఉంటే ఆ సంఘము వారు మరలా వారికి భోజనము పెట్టవచ్చు. సంఘము భోజనం పెట్టినప్పుడు దానికి అయ్యేటటువంటి ఖర్చులో జాగ్రత్తగా ఉన్నాము. దానికి అయ్యేటటువంటి ఖర్చులో, ఆ డబ్బులో పేద విశ్వాసులు కష్టపడి ఇండ్లల్లో పనిచేసి వాళ్ళు తీసుకొని వచ్చి కానుకగా ఇస్తున్నటువంటి డబ్బు కూడా ఉంది. దాని లెక్క లేకుండా ఖర్చు పెట్టేస్తాం అనవసరమైన దానికి. ఎందుకు అట్లా జరుగుతుందంటే, ఇక్కడ ఒక గుంపు ఉంటుంది, అరిచే గుంపు ఉంటుంది, పోట్లాడే గుంపు ఉంటుంది, దాని కొరకే ఉండేటటువంటి గుంపు ఉంటుంది. వాళ్ళు దాని కొరకే పోషించబడుతుంటారు. ప్రజలకు దేవుని మీద భక్తి వైపు మనస్సు, దేవుని వైపు మనస్సు మళ్ళకుండా చేసేది భోజనమే. ప్రతి భోజన సమయంలో ప్రతిసారి కూడా తప్పిపోయేటటువంటి ఒక గుంపు రెడీగానే ఉంటుంది. కాబట్టి విందు కాలమందు వదరుబోతులు నన్ను చూచి పండ్లు కొరుకుచున్నారు. 6వ అధ్యాయములో కూడా, అపోస్తల కార్యముల గ్రంథము 6వ అధ్యాయములో మొదటి వచనం, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్నచూపు చూచురని
హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానంతోను నిండుకొనిన మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునడి, మేము వారిని ఆ పనికి నియమింతుము. ఒక చిన్న చూపు చూడడం, భోజనం వడ్డించే దగ్గర చిన్న చూపు జరగడము, గ్రీకు స్త్రీలు, హెబ్రీ స్త్రీలు, ఇక్కడ భోజనం దగ్గరనే సమస్య వచ్చింది. అక్కడ ఒక కొట్లాట జరుగుతుంది భోజనం దగ్గర. మరి ఇప్పుడు ఆ భోజనాల దగ్గర కొట్లాట జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మంచి సూత్రం ఉంది ఇక్కడ. అయ్యా, ఆత్మ కలిగినటువంటి వారిని, జ్ఞానముతో నిండుకున్నటువంటి వారు, మంచి పేరు పొందినటువంటి 7 మనుషులను మీరు ఏర్పాటు చేసుకొనండి. దీన్నే ఇంగ్లీష్లో డీకన్స్ అని అంటారు. ఈ భోజనం వడ్డించే వాళ్ళు ఆత్మతో నింపబడిన వారు, మంచి పేరు కలిగినటువంటి వారు. అది వాక్యానుసారం. అంతేగాని బలవంతులు అట్లా లేదు. ఇంకా వేరే వారు కాదు. ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరు పొందిన 7 భోజనాల దగ్గర ఉండాలి. వాళ్ళకి తెలుస్తుంది సంఘం అంటే ఏంటో, వాళ్ళకి తెలుసు. సంఘం యొక్క డబ్బు అంటే ఏంటో వాళ్ళకి తెలుసు. ఎవరెవరు ఇండ్లు అమ్మి, ఆస్తులు అమ్మి మొత్తం అపోస్తలుల పాదాల దగ్గర పెట్టినటువంటి విషయం కూడా వాళ్ళకి తెలుసు. సంఘంలోకి వచ్చేటటువంటి కానుకలు ఎవరెవరు ఎంతెంత కష్టపడి చెమటోడ్చి దేవుని పరిచర్యను, సంఘమును ప్రేమించి వారు ఇస్తూ ఉంటే, ఆ డబ్బు మీద ఖర్చు పెట్టే వారి యొక్క మనస్సు ఆత్మతో నింపబడాలి. ఆత్మతో నింపబడిన వారికి ఒక్కొక్క రూపాయి కనబడుతుంది. ఒక్కొక్క రూపాయి కనబడుతుంది. ఒక తప్పేమో దాన్ని అనవసరంగా ఖర్చు చేయుట, మరొక తప్పు అట్లా చేయుట ద్వారా ప్రజలను దేవుని వైపు నుండి ఈ ఎంటర్టైన్మెంట్ ఫీస్ట్ ప్రోగ్రామ్స్కు టర్న్ చేయుట. మీరు చూడండి, భోజనాలు పెట్టే దగ్గర భోజనాలు ఉన్నప్పుడు జనములు, లేనప్పుడు జనములు, ఎంత స్పష్టంగా మనం అది చూడగలం కదా. భోజనం లేనప్పుడు ఒక 100 మంది వచ్చారు అనుకోండి, అదే భోజనం ఉంది అని అనుకోండి, డబుల్ అవుతారు. అంటే ఈ రెండవ గుంపు ఎవరు? ఈ రెండవ గుంపు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉండి తమ్మును తాము పోషించుకుని నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి వారు. యేసుక్రీస్తుని మనము హృదయంలో ఆహ్వానిస్తే, ఆ చిన్న దాని విషయంలో మనం తప్పిపోకుండా ఆశా నిగ్రహం, క్రీస్తు ఆత్మ ఆశా నిగ్రహం మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించుగా ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, వాక్యమైన ప్రభా, ఈ మాటలు నాలో మాలో ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము, సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్.
దేవుడు మనల్ని దీవించును.